హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై సరిత ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో బయట కొనుక్కునే పని లేకుండా హెల్తీగా ఇంట్లోనే ఫ్రూట్ జామ్ని ఎలా ప్రిపేర్ చేసుకొని చేసి చూపించబోతున్నాను. నేను ఇక్కడ యాపిల్ జామ్ని తయారు చేయబోతున్నాను. అందుకని ఇక్కడ 4 యాపిల్ తీసుకున్నాను. పిండి యాపిల్ని తీసుకుంటే కొంచెం మనకి గుజ్జు అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ యాపిల్ని శుభ్రంగా ఉప్పు వేసి కడుక్కున్న తర్వాత ఈ యాపిల్ పైన ఉన్న పీలంతా చక్కగా తీసుకోవాలి. అలాగే ఈ జామ్లోకి నేను కలర్ కోసం బీట్రూట్ను ఒకటి తీసుకుంటున్నాను. బీట్రూట్ కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఒక బీట్రూట్ వరకు తీసుకుంటున్నాను. ఇందులోని ఫుడ్ కలర్స్ ఏమీ యాడ్ చేసుకోవట్లేదు. ఇప్పుడైతే యాపిల్ పైన ఉన్న పీల్ అంతా కూడా చక్కగా తీసేయాలి. యాపిల్ స్కిన్ పైన వ్యాక్స్ కోటింగ్ వేసే అవకాశం ఉంటుంది కాబట్టి చక్కగా ఇలా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. లేదు మన యాపిల్స్కి వ్యాక్స్ లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా స్కిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా యాపిల్స్ని ఇలాగే డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ఇలా నీట్గా యాపిల్స్కి అలాగే బీట్రూట్ పైన ఉన్న స్కిన్ అంతా చక్కగా పీల్ చేసేసుకొని ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలన్నమాట. ముందు యాపిల్ తీసుకుంటున్నాను. యాపిల్ ఇలా మధ్య కట్ చేసుకొని మధ్యలో ఉన్న సీడ్స్ అన్నీ కూడా తీసేసుకోవాలన్నమాట. మీరు తీసుకునే యాపిల్స్ అనేవి కొంచెం స్వీట్గా ఉంటేనే యాపిల్ జామ్ అనేది చాలా బాగుంటుంది. ఇలా యాపిల్ మధ్యలో ఉన్న సీడ్స్ అన్నిటిని కూడా తీసేసి ఇలాగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ యాపిల్ పీసెస్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. ఇదే విధంగా అన్ని యాపిల్ని కూడా కట్ చేసి తీసుకోవాలి. ఇదే విధంగా మనం బీట్రూట్ని కూడా కట్ చేసి తీసుకోవాలి. వీటిని కూడా చిన్న ముక్కలుగా, అంటే మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్గా కట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇలాగా బీట్రూట్ మొత్తం తీసుకోవాలి. ఇక్కడ నేను బీట్రూట్ అనేది కలర్ కోసం తీసుకుంటున్నాను. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. మీరు ఫుడ్ కలర్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే బీట్రూట్ని స్కిప్ చేసేయచ్చు. బీట్రూట్ వేసినా కూడా ఫ్రూట్ జామ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనం బీట్రూట్ వేసామన్న విషయమే తెలియదు అనమాట, అంత బాగుంటుంది. అదేవిధంగా ఫుడ్ కలర్స్ అనేవి హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇలాగ న్యాచురల్ కలర్స్తోనే మనం జామ్ని ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రెష్గా ఉన్న యాపిల్ని తీసుకున్నామంటే యాపిల్ని పీసెస్గా కట్ చేసుకున్న వెంటనే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే ఈ యాపిల్ని బీట్రూట్ ముక్కలు రెండింటిని కూడా ఉడికించుకోవాలి. దీనికోసం మీరు కుక్కర్లోనే వేసుకోవచ్చు, లేదంటే ఇలాగ మందపాటి కడాయిల్లో వేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. ఉడకడానికంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే యాపిల్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. అలాగే బీట్రూట్ ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు అలా లో ఫ్లేమ్ పైన వదిలేసామంటే చక్కగా కుక్ అయిపోతుంది. మీరు తొందరగా కుక్ చేసుకోవాలనుకుంటే కుక్కర్లో కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చక్కగా యాపిల్లో ఉన్న వాటర్ అంతా బయటకు రిలీజ్ అయిపోయింది. అలాగే యాపిల్ ముక్కలు కూడా చక్కగా ఉడికినట్టుగా కనిపిస్తున్నాయి. అలాగే బీట్రూట్ ఉడికిందో లేదో కూడా ఒకసారి చూసుకోవాలి. బీట్రూట్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒకసారి ఇలాగా స్పూన్తో నొక్కి చూసుకుంటే కొంచెం గట్టిగా అనిపించిందంటే మళ్ళీ ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మొత్తంగా నేను ఇక్కడ 15 నిమిషాల పాటు యాపిల్ బీట్రూట్ రెండింటిని కూడా ఉడికించుకున్నాను. ఇందులో ఇంకొంచెం వాటర్ ఉంది కాబట్టి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి చెక్ చేసుకుంటున్నాను. బీట్రూట్ అయితే చక్కగా ఉడికిపోయింది. అలాగే యాపిల్ కూడా చక్కగా స్మాష్ అయిపోయింది అనమాట. ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా ఉడికించుకున్న ఈ యాపిల్ బీట్రూట్ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దానిమ్మ గింజలు తీసుకుందాం. ఇక్కడ నేను తయారు చేసే యాపిల్ జామ్ కోసం ఒక దానిమ్మ వరకు తీసుకున్నాను. మీరు ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఒక దానిమ్మకాయని తీసుకొని నేను ఇక్కడ ఇలా చక్కగా గింజలన్నింటిని కూడా సెపరేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ దానిమ్మ గింజలకున్న జ్యూస్ అంతా కూడా చక్కగా తీసేసుకోవాలి. జ్యూస్ తీసుకునేటప్పుడు వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండా ఇలా ప్యూర్ జ్యూస్ తీసుకోవాలన్నమాట. ఇలా ప్యూర్ జ్యూస్ తీసుకుంటేనే యాపిల్ జామ్ యొక్క టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాగా ఇప్పుడు నేను తీసుకున్న గింజలకి ఈ మాత్రం జ్యూస్ అనేది వచ్చిందనమాట. ఇప్పుడు ఈ జ్యూస్ని పక్కన పెట్టేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న బీట్రూట్ యాపిల్ని కూడా పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట. ఎక్కడ మనకి యాపిల్ పీసెస్ కానీ లేదంటే బీట్రూట్ పీసెస్ కానీ తగలకుండా చక్కగా ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. చూసారు, ఇలా చక్కగా ప్యూరీలా రెడీ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న యాపిల్ బీట్రూట్ ప్యూరీని మనం ఇప్పుడు ఉడికించుకోవాలన్నమాట. దీనికోసం మందపాటి కడాయి, అంటే ఆల్రెడీ నేను యాపిల్ బీట్రూట్ ఉడికించుకున్న కడాయిలోకి తీసుకుంటున్నాను. మందపాటి కడాయి అలాగే లోతుగా ఉన్న కడాయిని కానీ తీసుకున్నామంటే పైన చెందకుండా ఉంటుందన్నమాట. ఉడికించేటప్పుడు జాగ్రత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని చక్కగా ఈ ప్యూరీని ఉడికించుకోవాలి. దీనికోసం ఫ్లేమ్ అనేది లో టు మీడియం పెట్టుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో హై ఫ్లేమ్ సెట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడకడం స్టార్ట్ అయినప్పుడే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొమగ్రానేట్ జ్యూస్ని యాడ్ చేసేసుకోవాలి. మొత్తం ఉడకడం పూర్తయిన తర్వాత యాడ్ చేసామంటే మళ్ళీ జామ్ పల్చగా అయిపోతుంది అనమాట. అందుకనే ముందుగానే మనం ఇలా ఉడికేటప్పుడే
ప్యూర్ దానిమ్మ జ్యూస్ని యాడ్ చేసుకొని చక్కగా ఉడికించుకోవాలి. చూసారా, బీట్రూట్ ఒక కలర్ అలాగే పొమగ్రానైట్ జ్యూస్ ఒక కలర్ కలిసి ఇలాగ రెడ్గా రెడీ అయ్యింది. ఇందులో మనం ఫుడ్ కలర్స్ ఏమీ యాడ్ చేసుకోవాల్సిన లేదు. మనకి ఇంకొంచెం డార్క్గా అవుతుందన్నమాట. ఉడికే కొద్దీ ఇంకొంచెం డార్క్ కలర్లోకి రెడీ అవుతుంది. అందుకని మనం ఈ కలరే మనకు సరిపోతుందన్నమాట. ఇప్పుడు చక్కగా ఉడుకుతుంది కదా, ఇలా ఉడికేటప్పుడే మనకి స్వీట్ తగినట్టుగా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 టీ స్పూన్స్ వరకు మాత్రమే షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ యాపిల్ కొంచెం స్వీట్గానే ఉంటుంది, బీట్రూట్ స్వీట్గా ఉంటుంది, పోమగ్రానైట్ కూడా స్వీట్గా ఉంటుంది కాబట్టి నేను షుగర్ అనేది కొంచెం తక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కొంచెం ఎక్కువ స్వీట్ తినాలనుకున్నా లేదంటే మీరు తీసుకునే ఫ్రూట్స్ యొక్క స్వీట్నెస్ తక్కువగా ఉన్నా కూడా ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా చక్కగా పంచదార అంతా పూర్తిగా కరిగి మనకి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుందన్నమాట. ఇందులోకి 1/2 చెక్క వరకు నిమ్మరసం తీసుకోవాలన్నమాట. ఈ నిమ్మరసంని యాడ్ చేసుకోవడం వల్ల జామ్ కన్సిస్టెన్సీ అనేది చాలా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. మనం దగ్గరికి ఉడికించుకున్న తర్వాత జామ్ అనేది గట్టిగా అయిపోకుండా ఉంటుందన్నమాట. జామ్ పూర్తిగా చల్లారిన తర్వాత మనకి షుగర్ క్రిస్టల్స్లో ఫామ్ అవ్వకుండా ఉంటాను కానీ ఇలాగ నిమ్మరసంని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం జామ్ని బ్రెడ్ పైన అప్లై చేసుకునేటప్పుడు చక్కగా స్మూత్గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఇలాగ చక్కగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కలుపుతూ ఉండాలన్నమాట, లేదంటే పైకి చిందుతుంది. అందుకని మనం లో టు మీడియంకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి ఉడుకుతున్నప్పుడు మనం ఇందులోకి నేను ఇక్కడ రోజ్ ఎసెన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. రోజ్ ఎసెన్స్ని యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను 4 టీ స్పూన్స్ వరకు రోజ్ ఎసెన్స్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఉడుకుతున్న ఈ జామ్లోనే యాడ్ చేసుకుంటున్నాను. చూసారా, ఉడుకుతున్న కొద్దీ జామ్ అనేది థిక్ కన్సిస్టెన్సీలోకి అలాగే కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇలాగా చక్కగా ఉడికించుకోవాలన్నమాట. ఇంకొంచెం దగ్గరికి ఉడికించుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అది ఎలా ఉండాలంటే గరిటె నుంచి జామ్ అనేది కిందకి జారకుండా ఉండాలన్నమాట. అలా ఉంటేనే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు. అలాగే మనం తీసుకున్న షుగర్ అలాగే లెమన్ జ్యూస్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయలేదు, ఒకసారి చెక్ చేసుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. చూసారా, ఇంకొంచెం దగ్గరికి అయింది. ఇలాగే ఇంకొక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత చల్లారాక ఇంకొంచెం గట్టిగా అవుతుందన్నమాట. మరి జామ్ అనేది ముద్దలాగా అయిపోకుండా కొంచెం ఇలాగా థిక్ కన్సిస్టెన్సీకి వస్తే సరిపోతుందన్నమాట. చల్లారాక ఇంకొంచెం గట్టిపడుతుంది కాబట్టి మనం జామ్ స్ప్రెడ్ చేసుకునేటప్పుడు ఈజీగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇలా తయారు చేసుకున్న ఈ జామ్ మనం ఒక 1 నెల రోజుల పాటైనా స్టోర్ చేసుకొని చక్కగా పిల్లలకి ఇవ్వచ్చు. చాలా బాగుంటుంది, హెల్తీ కూడా. ఇంట్లో ఇలా తయారు చేసుకున్నామంటే ఇందులోని ప్రిజర్వేటివ్స్ కానీ లేదంటే ఏదైనా కెమికల్స్ కానీ ఏమీ లేకుండా మనకు నచ్చిన ఫ్రూట్స్తో జామ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా, కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చింది. జామ్ ఇలా దగ్గరికి అయిన తర్వాత గరిటె నుంచి జారటానికి టైం పడుతుంది. చూసారా, ఇలా ఉంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చినట్టు. చల్లారాక ఇంకొంచెం గట్టిగా అవుతుందన్నమాట. అందుకనే మనం ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. మీకు ఇంకొంచెం దగ్గరగా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకుంటున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాత దీని యొక్క కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా అవుతుందన్నమాట. చూసారా, కలర్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇందులో నేను ఏ కలర్స్ కూడా యాడ్ చేసుకోలేదు. న్యాచురల్ కలర్స్తోనే జామ్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కలర్ఫుల్గా ఉంటేనే జామ్ని తినడానికి ఇష్టపడతారు కాబట్టి మనం బ్రెడ్ని టోస్ట్ చేసి ఇచ్చేటప్పుడు జామ్ని ఇలాగా ఈ కలర్లో మనం అప్లై చేసి ఇచ్చామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. ఇందులో ఉన్న ఫ్రూట్స్ అన్నీ కూడా మన హెల్త్కి మంచిది కాబట్టి ఇలాగ మనం ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 1 నెల రోజుల పైన వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ జామ్ యొక్క కలర్ కానీ టెక్స్చర్ కానీ చాలా బాగుంది. పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటారనమాట. చాలా టేస్ట్ కూడా. పిల్లలు బ్రెడ్ మీద జామ్ని అప్లై చేస్తేనే తినడానికి ఇష్టపడతారు కాబట్టి మనం ఇలాగా జామ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి మనం అప్లై చేసి ఇచ్చామని తింటారనమాట. అలాగే మనం జర్నీస్లో కూడా బ్రెడ్ తీసుకొని వెళ్ళేటప్పుడు ఇలాగ జామ్ని మనం క్యారీ చేసామంటే ఈజీగా బ్రెడ్ పైన జామ్ని అప్లై చేసి తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మీకు బ్రెడ్ పైన జామ్ని అప్లై చేసి చూపిస్తాను. ఇలా బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని వీటిపైన మనకు నచ్చినంత క్వాంటిటీలో జామ్ని వేసుకొని ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు ఎంత ఈజీగా స్ప్రెడ్ అవుతుందో. జామ్ యొక్క కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఇలా ఉంటేనే మనం ఈజీగా స్ప్రెడ్ చేసుకోగలమన్నమాట. జామ్ కాస్త పలుచకున్నా కూడా బ్రెడ్ జామ్లో ఉన్న తేమని పీల్చుకొని బ్రెడ్ అనేది మెత్తగా అయిపోతుంది అనమాట. జామ్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉన్నదంటే మనం అప్లై చేసిన జామ్ అనేది బ్రెడ్ పైన చక్కగా నిల్చుంటుందన్నమాట. ఇప్పుడైతే ఇంకొక స్లైస్ పెట్టుకొని చక్కగా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటారనమాట. చాలా హెల్దీ ఈ జామ్ అనేది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడలేని పిల్లలకి ఈ ఫ్రూట్ జామ్ని కొంచెం కప్లో వేసి స్పూన్ పెట్టి ఇచ్చామంటే చక్కగా తినేస్తారనమాట.
ఇందులో తీసుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా హెల్త్కి చాలా మంచివి కాబట్టి మనం చక్కగా పిల్లలకి జామ్ని అయితే ఇచ్చేయచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం ఉడికించేటప్పుడే టైం పడుతుందనమాట. మిగిలిందంతా కూడా ఈజీ ప్రాసెస్ అనమాట. మనం ఇందులో ఏ ఫ్రూట్స్ కావాలని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే యాపిల్ జామ్ని తయారు చేశాను కాబట్టి యాపిల్స్ను కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. కలర్ కోసం బీట్రూట్ అలాగే దానిమ్మ కూడా తీసుకున్నాను. దానిమ్మ కూడా చాలా మంచిది హెల్త్కి. హెమోగ్లోబిన్ చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి పిల్లలకి చక్కగా పెట్టేయచ్చు. స్వీట్నెస్ కోసం మనం ఇక్కడ షుగర్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి దానికి బదులుగా మీరు మిశ్రీని కానీ లేదంటే కల్కండ్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. బెల్లంని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది మారుతుందన్నమాట. అలాగే తొందరగా పులిసిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని మనం కల్కండ్ కానీ మిశ్రీని కానీ యాడ్ చేసుకొని మనం హెల్తీగా ఈ జామ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను తయారు చేసిన ఈ యాపిల్ జామ్ మీకు ఎలా అనిపించిందని నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.